ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మరి ఈ నెలంతా కూడా క్రిస్మస్ నెల అని ఎన్నో సందర్భాలలో మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, మెజారిటీ దేశాలు జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ ఆరాధన. ప్రపంచంలో 270 దేశాలు పైగా ఉన్నప్పటికీ అందులో 200 దేశాలు జరుపుకున్నటువంటి పండగ క్రిస్మస్ ఆరాధన. మంచిది. మరి ఎక్కడ చూస్తున్నా ఈ నెలంతా మనకి వినబడే మాటలు క్రీస్తుని గురించి, క్రీస్తు పుట్టుక గురించి, ఇలాగా క్రిస్మస్ సంబంధమైన మాటలే మనకి ఎక్కడ చూసిన వీళ్ళంతా కూడా మనకి వినబడుతూ ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు పుట్టుక అనేది సామాన్యమైనది కాదు. అది దేవుని అనాది కాల సంకల్పము. ఆయన ఈ లోకములోనికి రావటము ఉద్దేశము చాలా ఉన్నాయి, ఒకటే కదండి. ఆయన ఈ లోకములో ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ లోకములో క్రీస్తు ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే చాలా మరి కారణాలు ఉన్నవి. ఎన్నో కారణాలను మనం చూస్తూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. అటువంటి కొన్ని కారణాలు, కొన్ని సూచనలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మరి 66 పుస్తకాలు ఉన్నటువంటి మహాజ్ఞానాన్ని మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మరి క్రీస్తుని గురించి ఎన్నో సందర్భాలలో మనం నేర్చుకుంటూ ఉంటాము. కాబట్టి అసలు క్రీస్తు ఈ లోకములో పుట్టాడా, వచ్చాడా? చెప్పరండి అమ్మా. ఈ లోకంలో పుట్టాడా, వచ్చాడా? వచ్చాడు కదా. ఈ లోకంలోనికైనా వచ్చాడైనా. ఎందుకంటే పౌలు గారు చెప్పాడు తిమోతికి, ఇలాగా చాలా సార్లు చూస్తూ ఉన్నాం. వచ్చాడు అని తెలిసిన మన పుట్టినరోజు పండగ చేసుకుంటాం. మంచిది. ఎందుకంటే లోకరక్షకుడు మన కోసం పుట్టడం అంటే మామూలు పని కదండి. ఆఫ్టర్ ఆల్ స్వతంత్రాన్ని తెచ్చిన నాయకులనే మనం మర్చిపోవట్లేదు కదా. మనకు మేలు చేసిన నాయకులను జన్మదినాలు, మరణదినాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటిది ప్రపంచానికి రక్షణ తెచ్చినటువంటి క్రీస్తును జ్ఞాపకం చేసుకోవటము గొప్ప ధన్యత. ఆయన పుట్టుక మామూలుది కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా క్రిస్మస్ మనకి అందరికీ కూడా పర్వదినము, గొప్ప దినము, మంచిది. అయితే అసలు యేసుక్రీస్తు అసలు ఈ లోకానికి రావడానికి గల, పుట్టడానికి గల ప్రధానమైన కొన్ని కారణాలు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నేను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో కారణాలు చాలా ఉన్నాయి, కానీ ఒక 8 కారణాలు మాత్రం నేను రాసుకున్నాను. అయితే మొట్టమొదటి కారణాన్ని మనం చూస్తే, ఒకసారి అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి? ఎందుకంటే మనకు తెలిసిన కారణాలు 2 చెబుతూ ఉంటాం. ఒకటి పాపులను రక్షించడానికి, రెండోది నశించిన దాన్ని వెతకి రక్షించడానికి. అయ్యే కదండి, చాలా కారణాలు ఉన్నాయి. ఆయన పుట్టుక సామాన్యది కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఎన్నోసార్లు మనం చదివిన మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ యోర్దాను నదిలో యోహాను చేత అనేకులు బాప్తిసం పొందుతున్న సందర్భములో అక్కడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసము పొందటానికి వచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చిన సందర్భం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ బాప్తిసం పొందినప్పుడు, ఈ బాప్తిసం పొందిన సందర్భంలో మనము ఆలోచన చేసినట్లయితే,
ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన చేసే మొట్టమొదటి పనిని మనం చూసినట్లయితే నాకు మత్తయి సువార్త 4:23 చూడండి. యేసు వారు సమాజ మందిరములో బోధించుచు రాజ్యమును గూర్చి సువార్తను గూర్చుచు ప్రకటించుచు. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు వారు బాప్తిసము పొందిన తర్వాత లోకోత్సవం వాటిలైతే క్లియర్గా ఉండదేమండి, అప్పటి నుంచి పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను అని ఉంటుందండి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే సమాజ మందిరములో బోధించుచు రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏ రాజ్యము గురించి సువార్త ప్రకటించడానికి వచ్చాడు ఆయన? ఏమ్మా, దేవుని రాజ్యం. ఏది దేవుని రాజ్యము? పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చెను అని ఇక్కడ మనకు కనబడుతుంది. దాన్ని క్లియర్గా మనం చూస్తే మార్కు సువార్తలో మార్కు గారు రాసిన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి మనం చదివితే యేసుక్రీస్తు వారికి ఒక అలవాటు ఉంది. ఒక వాడుకు చొప్పున ఆయన ఏం చేయాలి? తెల్లవారింది లేచి ఎక్కడికి వెళ్ళిపోయామ్మా? ఆ అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఆయన ప్రార్థన చేసుకోవాలి. అదే విధముగా ఈయన పెందలకాడ లేచి చీకటుండగానే వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వీళ్ళతో కలిసి పడుకున్న శిష్యులు యేసుక్రీస్తు ఏమైపోయాడు, మన దగ్గర లేడంటే ఆయనను వెతుక్కుంటూ వెళ్తున్నారండి. అంతే కదా. ఇప్పుడు మనతో రాత్రి కలిసి పడుకున్నవాడు పొద్దున లేడానికి మనం ఏం చేస్తాం? మనం కూడా కంగారు పడతాం, మనం కూడా వెతుక్కుంటాం. అయితే యేసుక్రీస్తు లేడండి ఆయనని వెతుక్కుంటూ వెళ్ళిపోయి అన్నాడు చూడండి. ఆయన కనుక్కొని, అయ్యా మేము నీ వెతుకుచున్నాము, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, అసలు ఏంటి? నువ్వు మాతో ఉన్నావు కదా రాత్రి, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయావు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అని శిష్యులు ఆయనను అంటుంటే, అసలే నన్ను మీరు వెతుకుతున్నారు కదా, అసలు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అనే విషయాన్ని అక్కడ ఆయన చెబుతున్నాడు. మార్కు గారు రాస్తున్నారు చూడండి. మరియు ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి, విందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. నేను అక్కడికి వెళ్ళిపోయాను, నేను ఇక్కడికి వెళ్ళిపోయి మీరు కంగారు పడుతున్నారు. అసలే నేను ఈ లోకానికి ఎందుకు వచ్చి అనుకున్నారు? మీతో ఉండడానికి కాదు, మీతో తిరగడానికి కాదు, మీతో సంచారము చేయడానికి కాదు. నేను అనేకులకు ఇతర సమీప గ్రామాలకు వెళ్ళి ఏం చేయాలమ్మా? సువార్తను ప్రకటించాలి. ఏ సువార్త? రాజ్య సువార్త. ఏ రాజ్య సువార్త? దేవుని రాజ్య సువార్త, పరలోక సువార్తను ప్రకటించటానికి ఇదిగో ఇంది నిమిత్తమే కదా నేను వచ్చి తిని అని ఖచ్చితంగా ఆయన అక్కడ మాట్లాడుచు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టినరోజు జరుపుకుంటున్న మనము, వచ్చాడు అని చెప్పుకుంటున్న మనము, అసలు ఈ లోకానికి ఆయన రావడానికి గల ప్రాముఖ్యతలు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మొదటిగా ఎందుకు వచ్చాడేమైనా? సువార్తను ప్రకటించడానికి వచ్చాడండి. అందుకే లోకాసు వార్తలో కూడా చూస్తే 4వ అధ్యాయములో అక్కడ చెప్పబడిన ఒక లేఖన పాఠ్య భాగాన్ని మనం చూస్తే 18వ వచనములో అక్కడ అంటూ ఉంటాడైనా, ఇదిగో బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అంటున్నాడండి. ఇక్కడ అంటే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపాడంట? అమ్మా,
బీదలకు సువార్త ప్రకటించటానికి. దేవుడు ఈ బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు. నన్ను అభిషేకించి ఆయన ఈ లోకానికి పంపాడు. అందుకే నేను ఈ సమరయ, ఈ గలలయ, ఈ యొక్క ప్రాంతాలన్నిటిలో కూడా నేను తిరిగి ఆయన రాజ్య సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను అంటున్నాడండి. అందుకే చూడమ్మా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విముక్తి, గుడ్డి వారికి చూపు. ఇలా చెప్పుకుంటూ వెళితే క్రీస్తు గురించి లేఖనము ఇక్కడ చక్కగా మనకు కనబడుతూ ఉంది. అంటే క్రీస్తు రాకకు ప్రాముఖ్యమైన కొన్ని సంఘటనలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకటి, ఎందుకు వచ్చాడు అమ్మాయినా? ఎందుకు వచ్చాడు? సువార్తను ప్రకటించటానికి. ఎవరికి? బీదలకు, దేవుని బిడలకు రాజ్య వారసులుగా చేయడానికి, సువార్తను ప్రకటించటానికి ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా రెండవది మనం చూద్దాం. రెండవదిగా ఆయన ఎందుకు వచ్చాడో చూస్తే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం ఒకసారి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అనెను. ఇక్కడ రెండోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా క్రీస్తుని గురించి పూర్వకాలము ఎన్నో లేఖనాలు వ్రాయబడి ఉన్నవి. ఎన్నో లేఖనాలు రాయబడినవి. ఆయన వచ్చిన తర్వాత నన్ను చూస్తే మీరు దేవుణ్ణి చూసినట్లే, నా మాట వింటే మీరు దేవుని మాట విన్నట్లే, ఇలాగా ఆయనను దేవుణ్ణి పరిచయం చేసినప్పుడు యూదులు ఏం చేశారు? జీర్ణించుకోలేక పోయి ఈయనే దేవుడు అంటున్నాడు, ఈయన కొత్తగా మనం తీసుకొస్తున్నాడు ఏంటి, ఇలాగా రకరకాల పరిస్థితుల్లో వీళ్ళు అనుకుని ఇదిగో ఇతను ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడమ్మా? కొట్టివేస్తున్నాడు. ధర్మశాస్త్రం తప్పంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని వద్దంటున్నాడు అనేటువంటి సందర్భములో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చానని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. మరి ఎందుకు వచ్చాను? ఆ ధర్మశాస్త్రములో ఏవైతే దేవుడు నెరవేర్చమన్నాడు, ఏవైతే దేవుడు వ్రాసాడో వాటన్నిటిని కూడా నెరవేర్చుటకు నేను వచ్చి తిని. ధర్మశాస్త్రములలో, ప్రవక్తల గ్రంథాలలో ఏవైతే క్రీస్తు గురించి దేవుడు రాశాడో ఈ లోక పాప ప్రక్షాళన కోసం, ఈ లోక విమోచన కోసం, ఈ లోక మానవాళిని రక్షించడం కోసం క్రీస్తుని గురించి దేవుడు ఏవేవైతే చెప్పాడో ఇదిగో వాటన్నిటిని నెరవేర్చటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాను అంటున్నాడు. చూడండి, దేన్ని నెరవేర్చడానికమ్మా? దేన్ని నెరవేర్చడానికి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో అంటూ ఉంటాడు. చూడండి, దేవా గ్రంథపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను ఈ లోకమునకు వచ్చి ఉంటిని అన్నాడు. చూడండి ఒకసారి, ఏమన్నాడమ్మా? హెబ్రీ పత్రికలో మీరు చూస్తే అక్కడ దేవా ఇదిగో నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి ఏ రీతిగా అయితే రాశావో, ఏ రీతిగా అయితే లిఖించావో దానిని నెరవేర్చుట కొరకు నేను వచ్చి ఉన్నాను. అంటే క్రీస్తు రాకడా ముఖ్య ఉద్దేశాన్ని, ఏ రాకడిది? ఏ రాకడమ్మా? మొదటి రాకడా. రాకడనగా రెండో రాకడనుకోకండి. మొదటి రాకడ క్రీస్తు పుట్టుక ఉద్దేశం మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు గురించి దేవుడు ఎప్పుడు ఎఫెసీ పత్రిక చెప్తారు కదా, జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టి పునాది లేకముందే, ఈ భూమి చేయకముందే, ఏది లేకముందే క్రీస్తుని గురించి దేవుడు ఏదైతే తలంచాడో,
ఏదైతే ఆలోచించాడో, ఏ క్రీస్తులో మనము రక్షణ పొందాలని, ఏ క్రీస్తు ద్వారా మనం మార్పు చెందాలని దేవుడు ఆలోచించాడో, ఇదిగో ఆ క్రీస్తు గురించి వ్రాయబడిన ఆ లేఖనాలన్నీ, ఆ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే చూడండి, పొల్లైనను హల్లైనను పోదు, ప్రతీది తప్పక నేను నెరవేరుస్తానన్నాడు. ఖచ్చితంగా నెరవేర్చాడు యేసుక్రీస్తు వారు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి ఈ లోకమునకు వచ్చెను. అలాగే మూడోదిగా మనం చూస్తే మత్తయి వార్త 20వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. ఇంకా యేసుక్రీస్తు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం చెప్పుకుంటున్నాం. వచ్చాడని ఎన్నో మరి పాటలు మనం వింటూ ఉన్నాము. ఆయన రావడానికి గల కారణాలు ఈ లోకములో ఎన్నున్నాయో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ మత్తయి వార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను అని చెప్పాను అన్నాడు. చూడండి ఏమండి, యేసుక్రీస్తు వారు మూడవదిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెబుతున్న మాట మనం ఆలోచన చేస్తే, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. పరిచారం అంటే సేవ చేయించుకోవటకు రాలేదు కదా. ఆలోచించండి ఏంటి, ఒక ఎమ్మెల్యే వచ్చారనుకోండి, ఎమ్మెల్యేకి ఎంతమంది పరిచారం చేస్తారు? ఎంతమంది చేస్తారమ్మా? పిఏలు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్ని రకాల పరిచయం చేస్తారు. అసలు కారు దిగిన కానించి మళ్ళీ కారు ఎక్కే వరకు ఆయన కాలు కూడా కింద పెట్టకుండా పరిచారము చేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక లేదా జిల్లా కూడా కాదు, ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యేకు. కానీ ఈయనెవరమ్మా? ముల్లోకాలను కలిగించిన మహాచక్రవర్తి. ఈ లోకములో పాపముతో మగ్గిపోయి నాశనానికి జారిపోయి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి, పాపాన్ని తీసివేయలేని పరిస్థితుల్లో పాపాన్ని తీసివేయడానికి వచ్చేటువంటి మహాపురుషుడు, మహాన్నతుడు, మహాత్ముడండి ఈయనంటండి. పరిచారము చేయించుకోవడానికి రాలేదా? మరి దేనికి వచ్చాడు ఈయన? పరిచారము చెయ్యుటకు నేను వచ్చానయ్యా, మేమందరినీ బాగు చేయడానికి వచ్చాను, మేమందరినీ దేవుని వైపు నడిపించడానికి వచ్చాను, మేమందరినీ ఆ పరలోకము తీసుకెళ్ళడానికి వచ్చాను, మీకు పరిచర్య చేసి ప్రభు దగ్గరికి మిమ్మల్ని చేర్చడానికి వచ్చాను తప్ప మీ చేత నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు అని ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మూడోదిగా ఎందుకు వచ్చాడు అమ్మాయినా? పరిచారము. మరి చేశాడా? ఏ పరిచారం చేశాడు ఆయన? యోహాను సువార్త 13వ అధ్యాయము అక్కడ 4వ వచనం చూస్తే ఒకసారి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ ప్రభురాత్రి భోజనమైన సందర్భంలో అక్కడ ఆయన శిష్యువులకు ఏం చేస్తాడమ్మా? పాదాలు కడుగుతున్నాడు. శిష్యువుల పాదాలు కడుగుతున్నాడు. ఏంటి అసలు ఈయన ఎవరైనా? అసలే ఆయన అరికాలు ముట్టుకోవడానికి కూడా మనకి అర్హత లేదు. అటువంటి గొప్పవాడు ఆయన ఒక తువ్వాలు తీసుకొని నడానికి కట్టుకొని పల్లెములో నీళ్ళు వేసుకొని శిష్యువుల పాదాల పల్లెములో పెట్టి కడుగుతూ ఉన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటమ్మా? ఇదిగో నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయడానికి వచ్చాను, నన్ను నేను తగ్గించుకొని చూపిస్తూ ఉన్నాడు. అక్కడండి ఆయన
యేసుక్రీస్తు అంటే మామూలు వ్యక్తి అనుకుంటున్నారా? అమ్మా, యేసుక్రీస్తు అంటే మనలాంటి వ్యక్తి అనుకుంటున్నారా? ఏదో శిష్యులు కాళ్ళు కడిగాడు కదా, ఆయన ఒక శిష్యుడు అని ప్రపంచం అనుకుంటుంది. కాదు కాదు. రెండవ రాకడలో ఆయన ఆకారాన్ని చూస్తే మనకు మతి పోతా తెలుసా? మన గుండెలు బాదుకుంటాం, భయం వేస్తుంది. ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఆయన సుపీరియర్, ఆయన మహోన్నతుడు, మహాత్ముడు అండి. ఆయన దేవునితో సమానముగా ఉన్నటువంటి మహారూపము. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి ఆయన. ఎందుకు నేను ఈ లోకానికి వచ్చాను తెలుసా? ఏదో నేను ఈ లోకములో మీ చేత పరిచారము చేయించుకొని ఈ లోకములో ఏదో నేను గొప్పగా ఉండడానికి కాదు. ఇదిగో నన్ను నేను తగ్గించుకొని పరిచారము చెయ్యటానికి లోకానికి వచ్చెను అని యేసు క్రీస్తు వారు చెబుతున్నారు చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి దేనికోసం వచ్చాడమ్మా? ఫస్ట్ దేనికోసం వచ్చాడైనా? సువార్తను ప్రకటించడం కోసం. రెండోది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం. మూడోది పరిచారము చేయటం కోసం, సేవ చేయటం కోసం. దేవుని బిడ్డలకు పరిచర్యము చేసి వారిని దేవుని యొద్దకు నడిపించడం కోసం, దేవునిలో వారిని చేర్చడం కోసము ఆయన వచ్చినట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇంకా నాలుగోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనములో ఒకసారి మరొకసారి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే నేను పాపులను పిలువవచ్చును గాని నీతిమంతులను పిలువరాలేదు. సరిపోద్దమ్మా. నాలుగోది ఎందుకు వచ్చాడంట అమ్మాయినా? ఎందుకు వచ్చాడంట? పాపులను పిలువ వచ్చాడంట. అంటే పాపులను ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఏమ్మా, పాపులను ఎందుకు పిలుస్తున్నాడు? పాపులను ఇలా పిలవలసిన పరిస్థితి ఏంటి? ఎందుకంటే పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఏ మరణం అది? రెండవ మరణము, అగ్నిగుండము. చాలా తీక్షణంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి ఆ మరణానికి, ఆ అగ్నిగుండానికి వీళ్ళంతా కూడా వెళ్ళిపోకూడదు, నాశనం అయిపోకూడదు. వాళ్ళందరూ కూడా అగ్నిగుండములో పడిపోకూడదు అని దేవుడు ఆలోచించి ఇదిగో క్రీస్తుని ఈ లోకానికి పంపిన పరిస్థితిలో ఆయన ఏం చేయడమ్మా? పాపులను పిలువవచ్చుని. పాపులను పిలువడానికి వచ్చిన లోకములో. అందుకంటాడు ఇదిగో ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. ఎవరికి కావాలి? పాపులకు కావాలి. బలహీనతగా ఉన్నవారికి వైద్యుడు కావాలి, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు కావాలి. కాబట్టి ఇదిగో నేను పాపులను పిలువ వచ్చి తిని. ఏమని పిలుస్తున్నాడు పాపులను? ఏమని పిలిచాడు పాపులను? ఎలా పిలిచాడు పాపులను? పాపులను ఎలా మారమన్నాడు, ఎలా రమ్మన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే లోకసు వార్తలు మనం చూస్తే 5వ అధ్యాయములో 32వ వచనములో చక్కటి మాట అక్కడ మనకు కనపడచండి. లోకసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం చూడండి అమ్మా. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. పాపులు ఎందుకు పిలిచాడంట మీనా? అమ్మా, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులని పిలవడానికి. ఏమని పిలిచాడు ఆయన? మారు మనసు పొందమని కదా. ఏంటి, ఎన్ని సంవత్సరాలు పిలుస్తున్నాడు ఈ పిలుపు? 2000 సంవత్సరాల నుంచి పిలుస్తున్నాడు. మరి ఎంతమంది మారారు? మేమందరం మారిపోయామంటారా? మంచిదే, దేవుని స్తోత్రం. ఎందుకంటే అంతటను అందరూ కూడా మార్పు చెంది ఉండాలి అనేది దేవుని సంకల్పము. ఏం మారాలమ్మా? ఏం మారాలి? మనుషులు కాదు మారవలసింది, మనస్సు మారాలి. మనస్సు మారాలి, మనస్సు మారాలి. మనస్సు మారితేనే అది ప్రభువుకి ఇష్టమవుతుంది. మనుషులు ఎలాగైనా మారిపోతాం. మనుషులు మార్పుతో దేవునికి అవసరం లేదండి.
అందుకే చూడండి, నేను పాపులను ఎందుకు పిలుస్తున్నానంటే మీ మనస్సులు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకొని నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు మీ పాపములోనే చచ్చిన వారై ఉన్నారు. ఎఫెసీ పత్రిక చూస్తారు కదా, ఎఫెసీ పత్రిక ఒకసారి తీయండి. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవడమ్మా? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. మీరు ఆ పరలోక రాజ్యానికి అర్హత లేదు మీకు. ఆ ప్రభు యొద్దకు వెళ్ళే యోగ్యత లేదు, ఆ ప్రభువును చూసే అదృష్టం లేదు. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఆ ప్రభుడు చూడాలంటే, ఆ మహాలోకానికి వెళ్ళాలంటే, ఇదిగో చచ్చిన వారై ఉన్న మీరు మరలేమవ్వాలి? బ్రతికింపబడాలి. బ్రతికింపబడాలంటే మనలో ఉన్న పాపము చచ్చిపోవాలి. అంతే కదా. నేలలో వేసిన విత్తనం ఏమవ్వాలి? చావాలి. చస్తేనే కానీ విత్తనము మొలకెత్తదండి. చావాలి. ఏదైనా సరే, ఏ విత్తనమైనా సరే నేలలోకి వెళ్ళి చచ్చిన తర్వాతే మరలా మొలకెత్తుతుంది. అప్పుడే ఆ మొలక ఫలిస్తుంది. చావకుండా ఏ విత్తనము మొలకెత్తదు. అలాగే మనము కూడా సజీవ యాగముగా ఈ దేహములను, ఈ పాపపు క్రియలను మనము చంపిన ఎడల మరలా నూతనముగా మనము మొలకెత్తబడతాం, బ్రతుకుతాము. అందుకు పిలుస్తున్నాడంటండి. ఎప్పేస్తున్నాడు కదా, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. అందుకని చూడండి లోకసువార్త, అందుకని చూడండి ఏమన్నాడమ్మా? ఇదిగో మారు మనస్సు పొందుటకు నేను పాపులను పిలువవచ్చి తిని. మారాలి, మార్పు చెందాలి. ఎన్ని పుట్టినరోజులు జరుపుకుంటున్నాం, ఎన్ని క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, కానీ ఎంతమంది మారారు? ఎన్ని బ్రతుకులు మారినాయి, ఎన్ని కుటుంబాలు మారినాయి, ఎన్ని జీవితాలు దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకగలుగుతున్నాయి? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనం ఆలోచన చేస్తానండి. చాలా బాధాకరమైన విషయం అని తెలుసండి. ఏంటి, క్రీస్తు పుట్టాడు అని ఈ డిసెంబర్ నెలంతా మనం ఎంతో ఉత్సాహం జరుపుకుంటాం. ప్రపంచమంతా ఎంతో గొప్పగా జరుపుకుంటుంది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ డిసెంబర్ నెలలోనే జనం ఎక్కువ చచ్చిపోతూ ఉంటారు. ఈ డిసెంబర్ నెలలో జనం ఎక్కువ చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు కారణము? విపత్తులు ఇప్పుడే వస్తాయి, వరదలు ఇప్పుడే వస్తాయి, అన్నీ ఇప్పుడే వస్తాయి. ఎక్కువ మరణాలు. ఎందుకంటే మనుషులలో మార్పు లేదండి. దేవుని పట్ల భయం లేదు, దేవుని పట్ల భక్తి లేదు. క్రీస్తు పుట్టాడు, సంతోషం మంచిదే, కానీ అది ఎక్కడ ఉండాలి? హృదయాలలో ఉండాలి. హద్దులు దాటకూడదు. ఇవాళ మనం ఆలోచన చేసినట్లయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి ఈ ప్రపంచము వెళ్ళిపోతుంది. అందుకే ఎవడడిగినా మారు మనస్సు పొందుటకు నేను పాపులను పిలువవచ్చును కానీ, పాపులను మారు మనస్సు పొంది పాపులను పిలవడానికి ఈ లోకంలో వచ్చాడు. అందుకే పౌలు గారు కూడా తిమోతికి రాస్తూ, 1 తిమోతి రాస్తూ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో 15లో అక్కడ ఆయన రాతూ ఉంటాడండి. ఇదిగో పాపులు రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటమ్మా? ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. మరి ఆయన వచ్చిన పరమార్థాన్ని ఎరిగిన మనము రక్షణలో ఉన్నామా? రక్షింపబడుతున్నామా? ఎన్నోది ఇది అమ్మా? ఎన్నోది? నాలుగోదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఐదవదిగా మనం చూస్తే అండి, ఐదవదిగా మనం చూస్తే మరి లోకసువార్త 19వ అధ్యాయములో, లోకసువార్త మరి 19వ అధ్యాయములో మనకు తెలిసిన సందర్భము, ఎన్నోసార్లు మనము నేర్చుకున్నటువంటి సందర్భము. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ మనకు తెలుసు ఎవరో జక్కయ్య గారి గురించి. ఎవరమ్మా? జక్కయ్య కదా. జక్కయ్య యేసు అంటే ఎవరో చూడాలనుకున్నాడు. అమ్మ ఏమనుకున్నాడు? తను మారిపోతాడనుకున్నాడా?
తన కుటుంబం మార్చేదనుకున్నాడా? లేదు. యేసు అంటే ఎవరో ఒకసారి చూద్దాం, ఆయన ఏ గొప్ప కార్యాలు చేస్తాడంట, ఆయన అద్భుతాలు చేస్తాడంట, ఆయన చచ్చిపోయినవని బతికించేస్తాడంట, రోగులను స్వస్థపరిచేస్తాడంట, ఆయన గురించి ఆ నోట ఈ నోట వింటంటే చాలా గొప్పగా ఉంది, అటువంటి మహోన్నతుడిని ఒకసారి చూడాలి అనే ఆశ ఆయనకు కలిగినప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈయన అమ్మ ఆ జక్కని చూద్దామని ఆ దారంట ఎప్పుడు వస్తున్నాడో కనుక్కున్నాడు. ఇదిగో ఆ యేసుక్రీస్తు ఆ పట్టణానికి, ఆ యెరికో పట్టణానికి వచ్చేటువంటి సమయము ఆసన్నమయ్యింది. తెలుసుకున్నాడు. ఎలాగైనా చూడాలి. ఈయనేమో పొట్టివాడు, మరి జనాలేమో పొడుగువారు, కనపడరు కదా? కనపడతారా ఏమా? ఇప్పుడు ఒకవేళ మన ఈ గ్రామానికి, ఒకవేళ మన మండలానికి, మన ఊరికి సపోజు ఏ సినిమా హీరో ఏ చిరంజీవి వచ్చాడుకో ఎలా ఉంటుందమ్మా? మన గుళ్ళో ఉంటావేంటి? ఇంకా పరుగులే ఇంకా జనం తొక్కుకుంటున్నారో చచ్చిపోతారో చూడరు. మన హైదరాబాద్లో చూడండి సినిమా కంట తల్లి బిడ్డ ఇద్దరిని చచ్చిపోయారు. తల్లి కూతురు, అసలు ఆవిడకి బుద్ధి ఉందా? పిల్లల్ని తీసుకెళ్ళి సినిమాకి వెళ్తుంది, రిలీజ్ సినిమాకి, ఫస్ట్ షోకి. ఆ తోసులలో పడిపోతే ఎవడ బాధ ఆడిది? సినిమా అయిపోద్దేమో, ఆడి బాధ, టికెట్ అయిపోద్ది, ఇమిడి బాధ, తల్లి బిడ్డ ఇరువుని కూడా తొక్కుపడేసి ఇద్దరు చచ్చిపోయారు. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ కేసు ఆయన మీద పెట్టి అరెస్ట్ చేశారండి. చూడండి ఎంత భయంకరము అంటే, మనుషులు ఎటువంటి ఎలా వెళ్ళిపోతారు చూడండి. అంటే ఆ భ్రమలో, ఆ స్థితిలో ఏమైపోతుందో పక్కవారిని కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. నిజంగా ఆ తల్లి బిడ్డ ఇరువురు కూడా చచ్చిపోయారండి పాపం, ఆ తొక్కిసలాటలోనండి చచ్చిపోయారు హైదరాబాద్లో. ఆలోచన చేయండి. అలాగే ఏదైనా హీరో మన దగ్గరకు వచ్చాడుకో, మనం కూడా ఏం చేస్తాం? పరుగు. పిల్లోడు రాకపోతే ఈడ్చుకుపోతాం. చాలా సినిమాలు చూస్తూ ఉంటాం టీవీల్లో. ఈడ్చుకుపోతారు పిల్లోడు రాకపోతే. ఆడి రెక్కుడిపోయిందో, ఆడి కాలు ఊడిపోయిందో ఏం అవసరం లేదు, మనం మాత్రం వాడిని చూడాలి. ఏముంది వాడి దగ్గర? ఏమీ లేదండి. తెలుసా? కన్న తల్లిదండ్రికి కూడట్టిన వాళ్ళండి పనికి మళ్ళీ హీరోలకి ఇలాగ నన్ను బాధపడకండి, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి పండగలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మన ఒక అతను చచ్చిపోయాడు పాపం, బ్యానర్ కడతా, అల్లు అర్జున్ బ్యానర్ కడతా, అల్లు అర్జున్ ఎన్టీఆర్ గ్యాప్లు నాకు బ్యానర్ కడతా చచ్చిపోయాడు కుర్రోడండి పాపం. కన్న తల్లిదండ్రులకి చూడలేరు, పక్కవారిని చూడలేరు, భార్యను చూడలేడు, బిడ్డలను చూడలేడు. ఏంటి ఇటువంటి వాళ్ళు లోకములు అంటే ఇది వాళ్ళ తప్పు కాదండి. ఎందుకంటే అపవాది మనుషులను దేవునిలో ఉంచకుండా, దేవుని మీద దృష్టి పెట్టకుండా, దేవుని ఆలోచన దృష్టి పెట్టకుండా మనుషులను ఏ రీతిగా భ్రమపరుస్తుందో తెలుసండి. ఇదన్నీ వాడి ఎత్తిగడలు. దేవుని దృష్టి మలిపించి లోకములోనికి దృష్టిని పెట్టండి. చాలా భయంకరంగా చేస్తుందండి, చాలా భయంకరపరుస్తుంది. అటువంటి ఒక వ్యక్తి వస్తేనే మనం ఉండలేము. కానీ ఈయనెవరో, ఈ యెరికో పట్టణానికి వచ్చి ఈయనెవరమ్మినా మహానుభావుడు యేసుక్రీస్తు వారు. అటువంటి మహానుభావుడు, గొప్పవాడు యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వస్తుంటే, ఇక్కడ ఎవరమ్మా? జక్కయ్య ఎలాగైనా సరే యేసుక్రీస్తుని చూడాలి, ఎలాగైనా యేసుక్రీస్తుని చూడాలి. ఆ జనంలోకి వెళ్తే నేను పొట్టువాడిని ఏమైపోతాను? తొక్కేస్తారు, నాకు కనపడరు. ఏం చేయాలి ఇప్పుడు? మేడు చెట్టు ఎక్కాలి. మేడు చెట్టు ఎక్కి ఆ యేసుక్రీస్తుని చూడాలని ఈ జక్కయ్య ఆశపడ్డాడు, ఆలోచన చెందాడు. అలాగ ఆశపడినప్పుడు ఈ జక్కయ్యని ఎవరు చూశారమ్మా? యేసుక్రీస్తు వారు చూశారు. చూసిన తర్వాత ఆయన చెబుతున్నటువంటి సందర్భంలో మనం ఆలోచన చేసినట్లయితే 9వ వచనం చూద్దాం. 9వ వచనం నుంచి, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు
మనుష్య కుమారుడు వచ్చాడని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు గురి, యేసుక్రీస్తు వారు ఆలోచన, యేసుక్రీస్తు వారు తలంపును ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంతమంది ఉంటే అంతమందిలో జక్కయ్యను ఎందుకు గుర్తుపెట్టినాడు ఈయన? ఎందుకు గుర్తుపెట్టినాడు? అసలు ఈయన వచ్చిందే నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పట్టుకోలేదనుకో, జక్క ఏమైపోతాడు? నశించిపోతాడు, నాశనానికి వెళ్ళిపోతాడు జక్కయ్య. అందుకే చూడండి, అంతమంది ఉన్నా, ఎంతోమంది ఉన్నా, వీళ్ళందరినీ చూడని మనసు జక్కయ్యను చూసింది యేసుక్రీస్తు మనసు అండి. అందుకంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరు? జక్కయ్య. ఇతను అబ్రహాము కుమారుడే. అతని మనసును చూశాడండి, అతనిలో ఉన్న పరివర్తన చూశాడు. నశించు దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. అలాగే జక్కయ్యని ఏం చేశాడు? వెతికి రక్షించి జక్కయ్యతో పాటు జక్కయ్య ఇంటికి అంతటికి ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడండి, రక్షణ ఇచ్చాడండి. అని కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్టే, నశించిన దానిని వెతకి రక్షించటానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఎన్నోది? ఎన్నోదమ్మా? 5వది. కాబట్టి ఆలోచించండి. ఇప్పుడే కాదు, దీని గురించి మరి సొలొమోను గారు రాస్తూ సామెతల గ్రంథములో, సొలొమోను గారు రాస్తూ సామెతల గ్రంథములో 24వ అధ్యాయములో ఒకసారి 11వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. చూడండి అమ్మా, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటున్నాడండి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు పిలవకపోతే జక్క ఏమైపోవాడు? చావునకు లోనై నాశనానికి వెళ్ళిపోయేవాడు. మరి క్రీస్తు పుట్టుక గురించి చెప్పుకుంటున్న మనము, క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్న మనము, క్రీస్తు గురించి ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటున్న మనము, మరి ఎప్పుడైనా నశించిన దానిని వెతికి రక్షించాలని ఆలోచన చేశామా? అదే అంటున్నాడు ఇక్కడండి. ఏమిటమ్మా? చావునకు పట్టబడిన వారు నీవు తప్పించుము. చావు అంటే ఈ లోక సంబంధమైన ఈ చావు కాదండి, ఈ మరణం అందరికి వస్తుంది, అందరూ చచ్చిపోతారు. కానీ రెండవ మరణం ఉంది, పాతాళము, నరకము. ఆ మరణము నుండి తప్పించాలి. ఆ మరణము నుండి తప్పించకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అందుకంటే బుద్ధిమంతుడు అమ్మా, బుద్ధిమంతుడు ఏం చేస్తాడమ్మా? కింద అమ్మా, బుద్ధిమంతుడు పాతాళము తప్పించుకొని ఏం చేస్తాడు? పరమమునకు పో జీవ మార్గమును వెతుక్కుంటాడంటండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, నాశనమందు పడుటకు జోగుచున్న వారు నీవు రక్షింపవా. యేసుక్రీస్తు వారు అందుకే ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన ఇదిగో ఆయన రక్షించి చూపిస్తూ ఉన్నాడు. ఒక జక్కయ్యనే కదండి, జక్కయ్య లాంటి ఎంతోమందిని రక్షించాడు. ఈవేళ మనందరినీ కూడా ఆయనే రక్షించాడు. ఆయన రక్తము కార్చకపోతే, ఆయన లోకంలో పుట్టకపోతే, ఆయన మనకు మోక్షం ఇవ్వకపోతే, క్రయధనముగా తన ప్రాణం పెట్టకపోతే మనందరము కూడా ఏమైపోయేవారు? ఏమైపోయారమ్మా? నాశనానికి జోగి నరకానికి జారిపోయేవారము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా క్రీస్తు పుట్టుక ఈ లోకంలో చాలా గొప్పదండి. మహానుభావుడైన ఆయనను ఒక సామాన్య వ్యక్తిగా మనం చూడకూడదు, చాలా గొప్పవాడుగా మనం చూడాలి. ఇక మనం చూస్తే ఇంకొకటిగా మనం చూస్తేనండి, యోహాను సువార్తలో ఆయన ఎందుకు వచ్చాడో అక్కడ యోహాను గారి ద్వారా కూడా ఒక చక్కటి మాటను రాస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాణ్ణి చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు
ఆహారమై ఉన్నది అన్నాడండి. ఈ సందర్భము ఎక్కడంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఆయనకు భోజనం కోసం వీళ్ళు ఏం చేస్తారమ్మా, ఆలోచించినటువంటి సందర్భములో మరి ఆయనకు భోజనము నువ్వు తెచ్చావు నీ దగ్గర ఉన్నదా అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, మరి మనందరం భోజనం చేస్తాం, యేసుక్రీస్తుకు భోజనం నీ దగ్గర ఉందంటే ఎవరి దగ్గర లేదు. ఎవరి దగ్గర లేనప్పుడు వాళ్ళ మనస్సెరిగిన యేసుక్రీస్తు అంటున్నారు, మీరు నా భోజనం కోసం ఆలోచిస్తున్నారు కానీ అసలు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? ఈ లోకంలో పుట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఎందుకంటే ఈ లోకం నేను పుట్టడానికి కారణం అంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు. ఎవరు పంపారు ఆయన్ని? ఎవరు పంపారు? తండ్రి యెహోవా పంపాడు. ఏ తండ్రి అయితే నన్ను పంపాడు ఈ లోకంలోనికి, ఏ యెహోవా అయితే నన్ను పంపాడో ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి నేను ఈ లోకములోనికి వచ్చాను. ఆయన పని చేయటమే నాకు ఇవ్వడమ్మా ఆహారమును పానమై ఉన్నది, అది తప్ప నాకు మరొకటి లేదు అని ఖచ్చితంగా ఇక్కడ ఆయన చెబుతున్నాడు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఇంకా మనం క్లియర్గా చూస్తే 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. 38వ వచనం చూడండి. అమ్మా, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. మీరు అనుకుంటున్నారేమో ఈ లోకములో నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు, ఆహారం తినడానికి ఇలాగా అన్నిట్ల కోసం వచ్చి అనుకున్నారేమో. లేదు, అసలు ఈ లోకానికి నన్ను వచ్చడానికి కారణం ఏంటి తెలుసండి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటానికి వచ్చాను. ఈ లోకానికి దేవుడు నన్ను పంపడానికి ఆయన సంకల్పములో ఒక ఉద్దేశం ఉంది, ఆయన సంకల్పములో ఒక చిత్తం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఇదిగో ఆ చిత్తాన్ని నెరవేర్చటానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడండి. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో మనం ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమవుతుందండి. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను లోకమునకు వచ్చి తిని. మరి నెరవేర్చాడు అంటున్నాడు కదా. 17:4 చూస్తే, తండ్రి ఇదిగో చేయుటకు నీవు నాకిచ్చిన నీ పనంతటిని కూడా నేను సంపూర్తిగా నెరవేర్చాను కదా. ఏంటి? చేయుటకు నీవు నాకిచ్చిన నీ పనంతటిని కూడా సంపూర్తిగా నెరవేర్చాను. మరి యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ఇన్ని కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కారణములో, ప్రతి దానిలో ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏమి చేశాడు, ఎలా బ్రతికాడు, ప్రతి దానిని మనం ఆలోచిస్తూ ఉన్నాం. మరి మనం ఎందుకు వచ్చాం ఈ లోకంలోనికి? మనం ఎందుకు వచ్చాం? మనము కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాము. మన ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదండి. దేవుని సంకల్పములో దేవుడు ఏదైతే మన కోసం రాశాడో దాన్ని నెరవేర్చడానికి వచ్చాం. అయితే మనం మర్చిపోయాము, యేసుక్రీస్తు మర్చిపోలేదంతేనండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఎన్నోది అమ్మా? 6వదిగా మనకు కనపడుతుంది. 6వదిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఇంకా మనం చూస్తే 7వదిగా ఆయన ఎందుకు వచ్చినా మనం చూస్తే అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనములో ఎన్నోసార్లు చదివిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము
పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అంట. ఏడోది ఎందుకంటేనంటమ్మా, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, ఎవరైతే క్రీస్తునందు నమ్మకము కలిగి బ్రతుకుతారో అటువంటి వారంటండి నిత్య జీవము పొందుటకు యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చాడంటండి. ఏడోది ఏంటమ్మా, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మనకు వచ్చాడు. దేనికి వచ్చాడమ్మా? నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనకు వచ్చాడమ్మా ఆయన. మరి ఇచ్చాడా? ఇచ్చాడు. అనేక మందికి నిత్య జీవము. ఇవాళ శాశ్వత ఆ పరలోకము మనం వెళ్ళాలంటే, ఆ శాశ్వత పరలోకం మనం చేరాలంటే, ఆ పరలోకములో మనం ప్రవేశించాలంటే, ఇదిగో నా ద్వారా తప్ప ఎవని ద్వారా లేదు అన్నాడు. చూడండి, సర్వము ఆయన ద్వారానే, ఆ మహానుభావుడి ద్వారా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇవాళ ప్రపంచమంతా క్రీస్తు పుట్టుక సంబరాలు జరుపుకుంటున్నారంటే దానికి కారణము ఆయన పడిన ప్రయాసం ఎంతో ఉందండి, ఆయన త్యాగం ఎంతో ఉంది, ఆయన పడిన ప్రయాసం కార్చిన రక్తము ఎంతో ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇవాళ ఈ ప్రపంచమంతా దేశాలన్నీ యేసుక్రీస్తు నమ్ముతున్నవని, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవని, యేసుని దేవుడిగా కొలుస్తూ ఉన్నారని, యేసుక్రీస్తు సర్వం అంటున్నారని అనేక మంది ఇవాళ యేసుక్రీస్తు మీద బురద జల్లి ఆ క్రీస్తులోనికి రాకుండా చెయ్యాలని ఎన్నో ఆటంకాలు చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఎంతమంది ఎన్ని ఆటంకాలు చేసినా చివరికి ప్రతి వారు కూడా యేసు యొద్దకు రావలసిందే. ఎందుకంటే నిత్య జీవం ఇచ్చేవాడు ఆయనొక్కడే. ఎవ్వరు నిత్య జీవం వల్ల ఇవ్వలేరు. విశ్వాసం తండ్రి అబ్రహాం ఇవ్వలేడా? ఇవ్వలేడు. ఓర్పులో గొప్పవాడు యోబు ఇవ్వలేడా? యోబు ఇవ్వలేడు. ఎవ్వరు ఇవ్వలేరండి. ఎవరు ఇవ్వాలి? యేసుక్రీస్తు ఒక్కడేనండి. అందుకే ఏమడమ్మా, నిత్య జీవము అనుగ్రహించుటకు ఆయన మనలను పంపినన్నాడండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే మన రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు మనం చెప్తూ ఉంటాము, ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా రక్తము తినకుండా, నా రక్తము త్రాగకుండా నా శరీరము తినవాడు నాకు పాత్రుడు కాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఎవడైతే ఆయన శరీరం భుజించి ఆయన రక్తాన్ని తాగితే నిత్య జీవము గలవాడు. నిత్య జీవం అంటే శాశ్వత కాలము ఉండే జీవము, పరలోకం అండి. పరలోకం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆ పరలోకములో శాశ్వత కాలము సుఖ సంతోషాలతో, శాశ్వత కాలము ఆనందముతో ఉండాలంటే ఇదిగో ఆ యేసే మనకి ఇవ్వాలి. ఏడోదికి ఎందుకు వచ్చాడు అమ్మాయినా? నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాను, ఈ లోకంలోనికి వచ్చాను. ఆలోచన చేయండి ఏంటి, ఆ నిత్య జీవంలో మనందరం కూడా పాలిభాగస్తులుగా ఉంటున్నామా? ఆ నిత్య జీవాన్ని మనం పొందగలుగుతున్నామా? ఆలోచన చేయండి. అందుకే నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడు అని చెబుతూ ఉన్నాడండి. ఇంకోటిగా మనం చూస్తే అది యోహాను సువార్త 18వ అధ్యాయములో ఇంకా ఆయన ఎందుకు వచ్చాడనే సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అదే యోహాను సువార్తలో మనం చూస్తే 18వ అధ్యాయములో 37వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఈ లోకంలో ఎందుకు వచ్చినట్టమ్మా? ఎందుకు పుట్టాడమ్మా? సత్యమును గురించి సాక్ష్యము. ఏ సత్యం ఇది? ఏ సత్యము? పరలోకపు సత్యము. దేవుని సత్యాన్ని, నిజాన్ని, నీతిని, న్యాయాన్ని స్థాపించుటకు ఆయన ఈ లోకములో పుట్టి తిని అన్నాడండి.
యేసుక్రీస్తు ఈ లోకంలో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే కొన్ని కారణాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. చూడండి, సత్యమును ఏంటమ్మా? సత్యము. సత్యం అనగా వాక్యము కదా. నీ వాక్యమే సత్యమై ఉన్నది. అంటే దేవుని మాటను ఈ భూమి మీద స్థాపించడానికి, దేవుని మాట గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకన్నాడు, నన్ను నమ్మితే మీరు నా తండ్రిని నమ్మినట్లే, నా మాట వింటే తండ్రి మాట విన్నట్లే, నన్ను చూస్తే నా తండ్రిని చూస్తున్నట్లే అని యేసుక్రీస్తు వారు చాలా సందర్భాలలో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే క్రీస్తుని గురించి, ఎందుకంటే అప్పటికే ఇశ్రాయేలు యేసుక్రీస్తు రాకముందు ప్రారంభములో మోషే ప్రవక్తలు ఎంతమంది నడిపించినా కొంతకాలానికి దేవుని ఏమైపోయారు? వాళ్ళు మర్చిపోయారండి. దేవుని మాట మర్చిపోయారు, ధర్మశాస్త్రం మర్చిపోయారు, విధులు మర్చిపోయారు. ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు, లోకములోనికి వెళ్ళిపోయారు, లోకముల పరిస్థితులకు వెళ్ళిపోయారు. అటువంటి సందర్భంలో మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని స్థాపించిన దేవుడు మోషే చెబుతున్నాడు, ఇదిగో మరలా నా వంటి ఒక ప్రవక్త మీలోంచి వస్తాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పిన నా మాట మీరు ఎలా విన్నారు, ఆయన మాట కూడా మీరు వినాలి వినాలి అన్నాడు. చూడండి, ఆ సత్యమును స్థాపించటానికి, ఆ దేవుని మాటలను ఈ భూమి మీద మొలిపించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. అందుకే చూడండి, ఆయన మొలిపించిన, ఆయన స్థాపించిన సత్యము, ఆయన మాటలు, వాక్యము ఇవాళ ప్రపంచము అంకురముగా ఎదిగి మహావృక్షమై శాఖలుగా కొమ్మలు కొమ్మలుగా ఈ ప్రపంచమంతా కూడా విస్తరించేసింది. ఆ చెట్టు నీడలో మనమున్నాము, ఆ మహావృక్షం కింద మనమున్నాము. ఆయన స్థాపించిన సత్యము ఇవాళ ప్రపంచములో ఎక్కడ చూస్తున్నా క్రీస్తు 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 దేవుడు అనే మాటలు మనకి వినబడుతున్నాయి. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎనిమిదవదిగా ఏంటమ్మా? సత్యమును స్థాపించడానికి వచ్చాడు ఆయన. ఏంట సత్యము? ఇదిగో ఆయన రాజ్యము, ఆయన రాజ్యము. ఎందుకంటే ఇదిగో పరలోక రాజ్యము ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది. పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది. కావాలంటే పొందండి, లేదా మానేయండి, మీ ఇష్టము. ఆయన రాజ్యములో ఉండాలనుకుంటారా, రాజ్యములకు రండి, లేదనుకుంటారా వెళ్ళిపోండి అని ఖచ్చితంగా చెబుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఆయన పరమార్థాన్ని ఎరిగిన వారిగా పుట్టినరోజు జరుపుకుంటున్న మనమండి, ఇందులో ఏ కారణాలు మనం గుర్తించగలిగాం? ఒకటి, దేని గురించి పుట్టడం పైన? సువార్తను ప్రకటించడానికి. ప్రకటించాడా? ప్రకటించాడు. మరి మనం ప్రకటిస్తున్నామా? మనం ప్రకటిస్తున్నామా? ప్రశ్న. పోన్లే. రెండోది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. ధర్మశాస్త్రం నెరవేర్చాడైనా? నెరవేర్చాడు. మనం నెరవేరుస్తున్నామా? మనం నెరవేరుస్తున్నామా? ధర్మశాస్త్రం కాదండి, దేవుని మాటలను, వాక్యాన్ని మనం దేన్ని నెరవేర్చాలి? నూతన నిబంధన నెరవేర్చాలి. మనం నెరవేరుస్తున్నామా? మీ ప్రశ్న మీకే. తర్వాత మూడోది, పరిచారము చేయడానికి. చేశాడా? చేశాడు. మనం చేస్తున్నాం పరిచారము. ఎవరికైనా పరిచారం చేస్తున్నామా? ఏమ్మా, పడిపోయిన వాడు కూడా చేస్తున్నామా? మంచిది, చేస్తే. నాలుగోది ఇంకేంటమ్మా? పాపులను పిలవచ్చితి. కనీసం మన వంతు ఒక పాపిని రక్షించామా? ఒక్కళ్ళకన్నా దేవుని వాక్యం చెప్పామా? దేవుని మాట్లాడడం ప్రకటించామా? మనకే కాలేబడింది, ఇక్కడ ప్రకటిస్తాం మనం. మంచిది. ఐదోది ఏంటమ్మా? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంటే నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి వారిని వెతికైనా రక్షించి దేవుళ్ళకి నడిపించాడు. మరి తప్పిపోతున్న వారిని మనం ఎప్పుడైనా రక్షించామా? ఎప్పుడైనా బుద్ధి చెప్పామా? ఎప్పుడైనా వాళ్ళని దేవుళ్ళు నడిపించామా? దేవుని తీసుకొచ్చామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆరోదుగా ఏంటి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన నెరవేర్చాడు. మన దేవుని ఇష్టాన్ని నెరవేర్చున్నామా? ఆయన ఇష్టం అంటే ఏంటి? ఎన్నో ఉన్నాయి బైబిల్లో, ఒకటే కదండి, చాలా ఉన్నాయి బైబిల్లో. అందులో ఏది నెరవేర్చగలుగుతున్నాం మనం? ఏ ఇష్టాన్ని దేవుని చేయగలుగుతున్నాం మనం? నెరవేర్చగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఏంటి అమ్మా, ఏడవదిగా ఏమిచ్చాడైనా? నిత్య జీవం ఇచ్చాడు. నిత్య జీవం అంటే అనేక మందికి పరలోకానికి తీసుకెళ్ళటానికి మార్గం అయి ఉన్నాడు. మరి మనం కూడా ఏమన్నాడైనా? మనలో కూడా ఏమన్నాడు? మీరు కూడా ఆకాశ మండలమందు జ్యోతులు వలె ఉండాలంటే అనేక మందికి వెలుగుగా ఉండాలి. మనము కూడా అనేక మందిని ఏం చేయాలి? నిత్య జీవానికి నడిపించే వారిగా ఉండాలి. మరి నడిపించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మనం ప్రశ్న వేసుకుందాం. మనమే ప్రశ్న వేసుకుందాం. పక్క వారిని మనం ప్రశ్న వేయొద్దు, ఎవరిని ప్రశ్న వేయొద్దు. మన అంతరాత్మ మనమే ప్రశ్న వేసుకుందాం. ఎనిమిదవదిగా ఏం చేయాలమ్మా? సాక్ష్యం ఇచ్చుటకు. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని భూమి మీద స్థాపించాడు. అది మహావృక్షం అయ్యింది. మనము గురించి దేవునికి ఏ సాక్షిగా నేను నిలబడ్డాము? మనము దేవుని గురించి ఏ సాక్ష్యాన్ని పొందాము? ఒకసారి మనం ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇటువంటి క్రిస్మస్ ఎన్నో జరుపుకుంటున్నాము. ఈ నెలంతా క్రిస్మస్ ఆరాధనలే. ఈ నెల కదండి, ఇతర దేశాల్లో అయితే నవంబర్ నెలలోనే స్టార్ట్ అయిపోయినాయి. నవంబర్ 1 నుంచే స్టార్ట్ అయిపోతాయి కొన్ని దేశాల్లో. ప్యారిస్, కెనడా, ఏంటి ఆస్ట్రేలియా, అటువంటి దేశాల్లో నవంబర్ నుంచే క్రిస్మస్ స్టార్ట్ అయిపోయిందండి. జనవరి దాకా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూనే ఉంటున్నాం. మరి క్రిస్మస్ జరుపుకుంటున్న మనము అసలు క్రీస్తు రాకడా, అసలు పరమార్థాన్ని, ఎందుకని ఈ లోకానికి వచ్చాడు, వచ్చిన ఆయన ఏం చేశాడు, వచ్చిన మనం ఏం చేస్తున్నాము అని ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటామంటే చాలా సంతోషము, మహా ఆనందము. ఎందుకంటే ఆ మహానుభావుడు పుట్టకపోతే మనకు దిక్కు లేదు, మనకు బ్రతుకు లేదు, మన లోకానికి మార్గం లేదు. మన పాపముల చేత, మన అపరాధులు చచ్చిన వారమయ్యి నరకానికి మనము వెళ్ళిపోవాలి. అటువంటి మన కోసం ఆయన సర్వసుఖాలు విదిలిపెట్టి, మనన్నారు కదా దాసులు చెప్పారు, ఏం విడిచిపెట్టారమ్మైనా? ఏం విడిచిపెట్టారు అమ్మా? ఏం విడిచిపెట్టారు? సర్వసుఖాలు విడిచిపెట్టి ఆయన లోకములు బీదవాడిగా, లేనివాడిగా, రిక్తునిగా ఆయన ఈ లోకములు పుట్టాడండి. పుట్టి సర్వ వాళ్లకు ఆయన దరిద్రతను అనుభవించి మనకేమిచ్చాడంటమ్మా? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆయన దరిద్రతను అనుభవించి మనకు ఐశ్వర్యం ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు మనం జరుపుకుంటూ ఉంటున్నామంటే దానికి కారణము మహానుభావుడు క్రీస్తు ఈ లోకములో స్థాపించినటువంటి రాజ్యము. ఆ రాజ్య వారసులుగా మనందరము కూడా ఉంటూ ఉన్నాము. కాబట్టి అందుకన్నాడు, ఇదిగో తండ్రి నీ రాజ్యమును నేను భూమి మీద స్థాపించాడు. ఏం చేయడమ్మా? ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యములో మనందరం కూడా పాలి భాగస్థులుగా ఉన్నాము. కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు అనే ఎన్నో మాటలు నేర్చుకుంటున్న మనము వీటిలో ఇంకా ఏది మనకు కొదువు ఉంది, వేటిని మనము చేయాలి? ఆలోచన చేయాలి.